సర్వబాధ ప్రశమనం త్రైలోక్య సైక్లేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్వద్వైరి వినాశనం. అటువంటి ఆ ఇంద్రకీలాద్రి వెలిసిన ఆ దుర్గమ్మ ఆశీస్సులు అందరిపైన ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేయాలని ప్రార్థిస్తూ, మరి ఈనాడు ఈ యొక్క శరన్నవరాత్రులు సందర్భంగా మొన్ననే ఈ యొక్క ఇది సాంస్కృతిక వేదిక, ఇంతకుముందు ఇది 5వ సభ ఇప్పుడు జరిగేది. అంటే ఇంతకుముందు పున్నమి ఘాట్ దగ్గర ప్రారంభించి ఈనాడు ఇక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమం అది 11 రోజులు జరుగుతుంది. ఇదేమో 46 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మరి శరన్నవరాత్రులు అనగానే ముందు మనకి ఈ యొక్క శ్రీ లలిత త్రిపుర సుందరితో మొదలయ్యి దాని తర్వాత గౌరీమాత అయితేనేమి, అలా ఈ చివరికి మహిషాసుర మర్దినితో కాబోతున్న ఈ యొక్క క్షేత్రానికి ఇవాళ ప్రతి సంవత్సరం ఎంతో వేలాది మంది భక్తులు రావడం, దీక్ష పూని ఇక్కడికి రావడం, మహిషాసుర మర్దిని అయితేనేమి, గాయత్రి మాత అయితేనేమి, లేకపోతే అన్నపూర్ణమ్మ అయితేనేమి, అలాగే కాచాయని దేవి, అలాగే మహాలక్ష్మి అయితేనేమి, ఇవాళ మరి లలితా దేవి అయితేనేమి, రేపు చండీదేవి అయితేనేమి, తర్వాత సరస్వతీదేవి, దుర్గామాత, అలాగే ఈ మహిషాసుర మర్దిని, ఇలా ఈ 11 రోజులు 11 అవతారాల్లో ఆవిడని అలంకరించి జరుపుకుంటున్న ఈ యొక్క తరుణంలో, అలాగే ఈ యొక్క రాష్ట్రం విజయవాడ వైబ్రెంట్గా ఈనాడు ఇక్కడ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు అంటే సంకల్ప బలియే ఉంటాం. మనం చేసే మంచి పని అయినా ఆ ప్రకృతి అలాగా దేవుళ్ళందరూ సహకరిస్తారని ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం. మనం ఎప్పటికప్పుడు ప్రతి వాళ్ళల్లో ఒక భయం, ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది, ఎక్కడ ఏ ఆటంకం కలుగుతుంది కార్యక్రమాలకని. అటువంటిది ఆ దేవి కృప వల్ల అంత దిగ్విజయంగా విజయవంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. అంతే సంకల్ప బలీయం అంటాను. అలాగే చతుర్షష్ఠి కళలకు గానం చేయన మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి దోహదపడిన ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజంగా కళాఖండ దేశం అని చెప్పుకొని గర్వపడాలి. నిజమే, మన దేశం గొప్పదే, కళ గొప్పదే, కళకి చావు లేదు. అటువంటి కళలను పునరుద్ధరించడానికి నేటి తరం వాళ్లకు తెలియజేయడానికి ఈనాడు వాళ్ళ కృష్ణా జిల్లాలో ఇక్కడ జరుపుకుంటున్నాం. కానీ మన కృష్ణా జిల్లా మన చుట్టుపక్కల చూస్తే మళ్ళీ కూచిపూడి ఉంది, అలాగే ఈ మన ఈ బొమ్మలు తోలుబొమ్మలాటలకి అయితేనేమి అన్నిటికీ ఎంతో ప్రసిద్ధమైన మన ఈ కృష్ణా జిల్లా, అందున ఇక్కడ విజయవాడలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పారు సినిమాలు కూడా ఇది ఒక కేంద్ర బిందువు అని విజయవాడ. నాకు ఆ రోజులు గుర్తొస్తాయి. నేను అప్పుడు ముఖ్య కేంద్రంగా ఉంటూ ఇక్కడి నుంచి పంపిణీదారులు అయితేనేమి, లేకపోతే సినిమా యాజమాన్యం వారు అయితేనేమి ఎంతో ఈ సినిమా పరిశ్రమలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించి ఈ యొక్క సినిమా ఒక పరిశ్రమకు అభివృద్ధి కోసం ఎంతో వాడు తోడ్పడ్డారు. అలాగే నేను ఇక్కడ ఎన్నో ఉత్సవాల్లో అంటే దుర్గమ్మ మాత జరిగిన ప్రతి ఈ యొక్క శరన్నవరాత్రుల్లో పాల్గొనడం అయితేనేమి వీటిల్లో, అలాగే మానవ సేవే మాధవ సేవ అంటాం.